అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా కర్రీ వచ్చి గుడ్లు వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టుకున్నాం. దీనికి గుడ్లకి ఘాట్లు పెట్టుకున్నాం అండి. ఇలాగా గుడ్లు వంకాయ మామిడికాయ సీజన్ కదండి, ప్రతి దాంట్లో మామిడికాయ వేస్తాను. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను నేను. ఇలాగా మనం కర్రీ చేసుకోవడం ఎలాగో ఈరోజు కర్రీ వచ్చి ఇది అన్నమాట. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం గుడ్లు వేపుకుందాం అండి. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకుందాం. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం. గుడ్డుల్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా గుడ్లకి వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒకసారి మనం ఇప్పుడు గుడ్లు తీసేసుకుందాం అండి. గుడ్లు తీసుకుని మనం దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసుకున్నాం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. ఇంకా మగ్గనాక మనం కొంచెం ఉప్పు వేస్తాను. మనం ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఒకసారి తీసి చూసుకున్నాం. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేస్తున్నాం. మామిడికాయలు వేసేస్తున్నాం. ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలు కూడా మనం వేసుకున్నాం. వంకాయ మామిడికాయ చేసి పచ్చిపులుసు కూడా చేస్తాను. ఇంకా పక్కన వంకాయ పెట్టాను, స్టవ్ మీద కాలుతుంది, నూనె రాసి. వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నాను. మనం మూత పెట్టుకుందాం. వంకాయ టమాటా పచ్చడి.
ఒకసారి కలుపుకొని వంకాయలు ఒక వంకాయ బాగా మగ్గాక మనం తగినంత ఉప్పు కారం కూడా వేస్తున్నాం. మగ్గుతుంది. దీని తర్వాత మనం చేసుకుంటే వంకాయలు పచ్చిమిరకాయలు కాలుస్తున్నాను. పచ్చిపులుసు అన్న చేస్తాను, లేదంటే వంకాయ టమాటా కాల్చి వంకాయ పచ్చడి చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను అన్నమాట. ఈ కర్రీ అయిన తర్వాత ఎద్దుగుండి వంకాయ మగ్గిపోయింది. మనం దీంట్లోకి కారం కొంచెం వేద్దామండి. ఎక్కువ వేయొద్దన్నారు. కొంచెం కారం, ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం కలిపేసి మనం ఒక అర గ్లాస్ నీళ్ళు వేద్దాం. గుడ్లు, వంకాయ మామిడికాయ గుడ్లు వాటర్ వేద్దాం. ఎద్దుకొని ఒక్కొక్క సరిపోయి ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసి మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల్లో ఉడుకుతాం. ఒకసారి మూత తీసి చూస్తాను. ఎందుకంటే ఉడుకుతుంది కూర. ఒకసారి ఉప్పు చూసి ఉప్పు వేసేస్తాను. ఉప్పు తక్కువైంది. కొంచెం ఉప్పు సరిపోతుంది. మూత పెట్టుకుందండి. పక్కన వంకాయ కూడా ఉడుకుతుంది. ఒకసారి కూర చేసుకుంటాం. వంకాయ గుడ్లు మామిడికాయ కూర రెడీ అయిపోయి వంకాయ అంతా మగ్గిపోయింది కదండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని వంకాయని కలుపుతున్నాం కదండి. అంత డబ్బు చెప్పి ఇందులో కొత్తిమీర వేసుకుని మనం దింపేసుకున్నాం కూర. కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేస్తాం కదండి. కూర ఉడిపోయింది. మనం దీన్ని కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకుని ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.